Hi guys, welcome to Cricket Venkatesh. ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఫిఫ్త్ అండ్ ఫైనల్ టెస్ట్ రేపటి నుంచి ది ఓవల్లో జరగబోతుంది. ఈ టెస్ట్ మ్యాచ్ సంబంధించి ఇంగ్లాండ్ ఆల్రెడీ తమ 11 అనౌన్స్ చేశారు. దాంట్లో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. అండ్ ఇండియాకి సంబంధించి ఎప్పటిలాగే 11 అనౌన్స్ చేయలేదు. రేపు టాస్ దాకా మనం వెయిట్ చేయాలి. బట్ స్టిల్ మనకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే అక్కడ కూడా కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. ముందుగా ఇంగ్లాండ్ టీం ఆల్రెడీ అనౌన్స్ చేశారు కాబట్టి దాని గురించి మాట్లాడదాం. ఇంగ్లాండ్ టీంలో బెన్ స్టోక్స్ వాళ్ళ captain and their main player is not there. బెన్ స్టోక్స్ లాస్ట్ మ్యాచ్లోనే ఇంజరీతో సఫర్ అవ్వడం చూసాం. ముఖ్యంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆయనకి కాలు పట్టేసుకుంది, హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం వచ్చింది. బౌలింగ్ చేస్తున్నప్పుడు వీ హ్యాడ్ ప్రాబ్లమ్ విత్ హిస్ షోల్డర్లో ఏదో టేర్ ఉన్నట్టుగా ఉంది. సో అతనికి ఆ ఇంజరీ కారణంగా అతను ఆడట్లేదు. అది చాలా పెద్ద దెబ్బ ఇంగ్లాండ్కి. ఎందుకంటే బెన్ స్టోక్స్ ఈజ్ ద లీడింగ్ వికెట్ టేకర్. వాళ్ళ బౌలింగ్లో చాలా ప్రాబ్లం ఉంది. వాళ్ళ బెస్ట్ బౌలర్ ఎవరంటే స్టోక్స్. అండ్ హీ హాజ్ పిక్డ్ అప్ 17 వికెట్స్. రెండు సైడ్లలో కూడా ఈజ్ నంబర్ 1 బౌలర్. అందరికంటే ఈ సిరీస్ మొత్తంలో ఇప్పటివరకు జరిగిన 4 టెస్టులో అత్యధిక వికెట్లు తీసింది బెన్ స్టోక్స్. సో బెన్ స్టోక్స్ ఈజ్ నాట్ గోయింగ్ టు ప్లే ది టెస్ట్ మ్యాచ్. అండ్ బ్యాటింగ్ కూడా బాగా చేశారు. క్యాప్టెన్గా బ్యాట్స్మెన్గా అంత గొప్పగా అతను పర్ఫామ్ చేయకపోవచ్చు. బట్ హీ హాజ్ మేడ్ సమ్ వైటల్ కాంట్రిబ్యూషన్స్. అండ్ రన్అట్ మనకి రిషబ్ పంత్ రన్అట్, క్రూషల్ రన్అట్ మనకు తెలుసు. సో అతను హీ కాంట్రిబ్యూట్స్ టు ద టీమ్. బ్యాట్తోనో బాల్తోనో ఫీల్డింగ్లోనో కాంట్రిబ్యూట్ చేస్తాడు. క్యాప్టెన్గా కూడా చాలా ఇంపార్టెంట్ మెంబర్. బట్ దే విల్ బీ వితౌట్ హిమ్. అది ఫోర్స్డ్ చేంజ్, తప్పనిసరి పరిస్థితి. దాంతోపాటు దే హ్యావ్ ఆల్సో రెస్టెడ్. ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ రెస్ట్ ఇచ్చారు, జోఫ్రా ఆర్చర్ అండ్ బ్రైడెన్ కార్స్. దీనికి కారణం ఏంటంటే మనం చూసాం ఇంగ్లాండ్ లాస్ట్ 2 days ఫుల్గా బౌలింగ్ చేశారు వాళ్ళు. అండ్ 2 టెస్ట్ మ్యాచ్ల మీద పెద్ద గ్యాప్ లేదు. సో ఆర్చర్ మొదటి నుంచి ఆడట్లేదు, కార్స్ మొదటి నుంచి ఆడుతున్నాడు. సో బ్రైడెన్ కార్స్ అండ్ ఆర్చర్ లాంటి వాళ్ళ బౌలింగ్ చాలా టైర్డ్ అటాక్గా ఉంది. ఇండియా కనుక రేపు టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంటే వాళ్ళ అవస్థలు మహాఘోరంగా ఉంటాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఎక్సెప్ట్ క్రిస్ వోక్స్ వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ అటాక్ మొత్తం మారిపోయింది. సో వాళ్ళిద్దరిని కూడా మార్చేశారు. ఫాస్ట్ బౌలింగ్ అటాకే కాదు, దే ఆర్ గోయింగ్ ఇన్ టు ద మ్యాచ్ వితౌట్ ఏ స్పెషలిస్ట్ స్పిన్నర్. ఇది చాలా సర్ప్రైజింగ్. ఇది చాలా చాలా సర్ప్రైజింగ్. ఎందుకంటే అక్కడ మొదట్లో షోయబ్ బషీర్ ఆడాడు, అతనికి ఇంజరీ అయింది. అతని ప్లేస్లో డాసన్ వచ్చాడు లాస్ట్ మ్యాచ్లో, లియామ్ డాసన్. బట్ లియామ్ డాసన్ ఏమాత్రం ఇంప్రెసివ్గా బౌలింగ్ వేయలేదు. సో లియామ్ డాసన్ మళ్ళీ 8 ఏళ్ళ తర్వాత వచ్చిన అవకాశం, మన కరుణాలాగా లేట్గా అవకాశం వచ్చింది, కానీ దాన్ని అతను పూర్తిగా ఉపయోగించుకోలేకపోయాడు. సో లియామ్ డాసన్ ఈజ్ అవుట్. అతని ప్లేస్లో జేకబ్ బెథెల్ వచ్చాడు. జేకబ్ బెథెల్ ఈజ్ ఏ బ్యాటింగ్ ఆల్రౌండర్, మెయిన్లీ ఎ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అండ్ హూ కెన్ ఆల్సో బౌల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్. సో ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా వాళ్ళు బరిలోకి దిగుతున్నారు. సో మనకి రూట్ ఉన్నాడు అక్కడ. రూట్ ఈజ్ ఏ కాంపిటెంట్ స్పిన్నర్. అండ్ బెథెల్ మరి ఎలా బౌలింగ్ చేస్తాడో చూడాలి. బెథెల్ వీళ్ళిద్దరి మీద డిపెండ్ అవుతాడు. స్పిన్ బౌలింగ్ ఉండడం అవసరం ఫర్ 2 reasons. ఒకటి ఏంటంటే ఈ ఫాస్ట్ బౌలర్స్కి రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఇండియా మనం ఈ సిరీస్లో ఎంత బాగా బ్యాటింగ్ చేస్తున్నారు మనం చూస్తాం. 2 రోజులు బ్యాటింగ్ చేస్తాం మన వాళ్ళు. సో 2 రోజులు బ్యాటింగ్ చేసినప్పుడు ఫాస్ట్ బౌలర్స్ని వాయిగొట్టడం కరెక్ట్ కాదు కదా, వాళ్ళకి కొంత రెస్ట్ ఇవ్వాలి. అంటే స్పిన్నర్స్ మనం ఎండ్ నుంచి బౌలింగ్ చేయాలి. సో బెథెల్ అండ్ రూట్ చాలా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ప్లస్ రెండోది ఏంటంటే ఇంగ్లాండ్ ఆల్రెడీ ఓవర్ రేట్ ప్రాబ్లంలో వచ్చింది. వాళ్ళకి ఆల్రెడీ WTC పాయింట్స్ కూడా 2 డాక్ చేశారు, 2 మైనస్ చేశారు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ స్లో ఓవర్ రేట్స్. స్లో ఓవర్ రేట్ ప్రాబ్లం కూడా ఉంది వాళ్ళకి. ఉంది కాబట్టి వాళ్ళకి స్పిన్నర్ అవసరం. బట్ సర్ప్రైజింగ్లీ దే వెంట్ ఫర్ ఏ ఆల్రౌండర్. అండ్ ఆల్సో దే బ్రాట్ ఇన్ జేమీ ఓవర్టన్ కూడా ఆల్రౌండర్. సో యాక్చువల్గా స్టోక్స్కి రీప్లేస్మెంట్గా ఓవర్టన్ అనుకోవాలి మనం. బట్ అదే కారణంతో వాళ్ళు మరి అలాగే యాట్కిన్సన్ తీసుకొచ్చారు, జాష్ టంగ్ని తీసుకొచ్చారు. సో ఫాస్ట్ బౌలింగ్ అటాక్ మొత్తం కొత్తగా మనకి అనిపిస్తుంది. సో హోల్సేల్ చేంజెస్ చేశారు. సో దే హ్యావ్ మేడ్ సో మెనీ చేంజెస్. ప్లస్ ఆఫ్ కోర్స్ ఆలీ పోప్ ఈజ్ గోయింగ్ టు లీడ్ ద టీమ్. నేను యాక్చువల్లీ హ్యారీ బ్రూక్ ఇస్తారని అనుకున్నాను, కానీ ఎక్స్పీరియన్స్డ్ ఆలీ పోప్ ఆల్రెడీ బ్రూక్ ఈజ్ ఆల్రెడీ లీడింగ్ దేర్ వైట్ బాల్ టీమ్. బట్ ఇక్కడ ఆలీ పోప్కి క్యాప్టెన్సీ ఇచ్చారు. ఈ మ్యాచ్లో అతను క్యాప్టెన్గా వ్యవహరిస్తారు. సో అది ఇంగ్లాండ్కి సంబంధించింది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్పెషలిస్ట్ స్పిన్నర్కి వెళ్ళకపోవడానికి కారణం ఇక్కడ ఈ సీజన్లో జరిగిన డొమెస్టిక్ మ్యాచెస్లో ది ఓవల్, కియా ఓవల్ అంటున్నాం ఇప్పుడు దాన్ని, ఒకప్పుడు కెనింగ్టన్ ఓవల్ అనేవారు. ఇది కూడా లండన్లోనే ఉంది. ఇక్కడ గతంలో జరిగిన
ఈ సీజన్లో జరిగిన ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ చూస్తే దాంట్లో 150 వికెట్స్లో 131 వికెట్స్ పేస్ బౌలర్సే తీసుకున్నారు. స్పిన్నర్స్ పెద్దగా హెల్ప్ లేదు. ఒకప్పుడు స్పిన్కి అనుకూలంగా ఉండేది. అశ్విన్ కూడా తన పాడ్కాస్ట్లో చెప్పాడు, స్పిన్నర్స్కి ఒకప్పుడు బాగుండేది, కొన్నేళ్ల క్రితం వరకు ఓవల్ బాగుండేది, స్పిన్నర్స్కి అనుకూలించారు, స్పిన్నర్స్కి అనుకూలించట్లేదు అని చెప్పాడు. సో అందుకనేమో బహుశా వాళ్ళు స్పెషలిస్ట్ స్పిన్నర్కి వెళ్ళలేదు. సో ఇది ఇంగ్లాండ్ గురించి చాలా మాట్లాడేసుకున్నాం. మరి ఇండియా సంగతి ఏంటి? ఇండియా సంగతి ఇంకొక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బుమ్రా ఆడబోట్లేదు. నేను వీడియో చేశాను, మొన్న చేశాను. బుమ్రా ఆడితే బాగుంటుంది, ఇండియాకి ఆ బుమ్రా ఆడితే బాగుంటుంది, ఎందుకంటే చాలా క్రూషియల్ టెస్ట్ మ్యాచ్, సిరీస్ ఇస్ ఆన్ ద లైన్, కాబట్టి బుమ్రా ఆడి తీరాలి అని మనం అనుకున్నాం. ఆడితే బాగుంటుంది, ఆడి తీరాలి కదా, ఆడితే బాగుంటుంది అని చెప్పి. కానీ ఆ వీడియోలో కూడా నేను ఈ విషయం కూడా చెప్పాను, అంటే బుమ్రా ఆడాలా వద్దనేది టీమ్ డెసిషన్ కానీ అతని పర్సనల్ డెసిషన్ కానీ కాదు. మనకు ఒక మెడికల్ టీం ఉంటుంది, ఆ మెడికల్ టీం వాళ్ళు దే సెడ్ నో డోంట్ రిస్క్ యువర్ బ్యాక్, లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని. మన గతంలో ఇలాగే మనం బలవంతంగా ఆడించి హార్దిక్ పాండ్యా గాయపడడం చూసాం, బ్రేక్ డౌన్ అవ్వడం, అలాగే బుమ్రాకి బ్రేక్ డౌన్ అవ్వడం కూడా చూసాం. సో లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుని బుమ్రాకి రెస్ట్ ఇవ్వాలని చెప్పి మెడికల్ టీమ్ డిసైడ్ చేసింది. సో మెడికల్ టీమ్ డెసిషన్ ఈజ్ అ ఫైనల్, ఎందుకంటే దే నో బెటర్ అతని కండిషన్. మామూలుగా మీరు చూస్తారు ప్లేయర్స్కి ఒక జీపీఎస్ ఏదో పెడతారు, ఒక మానిటర్ పెడతారు, వాళ్ళ వీప్కి అతికిస్తారు. సో వాళ్ళ ఫిజికల్ కండిషన్ నుంచి డాక్టర్స్ అండ్ ఫిజియోస్ విల్ అసెస్ వాళ్ళు ఎంతవరకు ఫిట్గా ఉన్నారని. అందుకని బుమ్రా ఈజ్ నాట్ గోయింగ్ టు ప్లే అనేది ఆల్మోస్ట్ సర్టెన్. ఎందుకంటే ఇది కూడా మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు, బట్ ఇట్ హ్యాస్ కమ్ ఇన్ ESPN Cricinfo, విచ్ ఈజ్ ఎ వెరీ వెరీ రిలయబుల్ వెబ్సైట్. ESPN Cricinfoలో వాళ్ళు క్వశ్చన్ మార్క్ కూడా చేయట్లేదు. వాళ్ళు ఏమన్నారంటే బుమ్రా ఇస్ గోయింగ్ టు మిస్ ద టెస్ట్ మ్యాచ్ అని వాళ్ళు ఆల్మోస్ట్ ప్రకటించారు. వాళ్ళకి కూడా లీడ్స్ బోర్డు నుంచే వస్తాయి, బోర్డు నుంచి కానీ మన టీం నుంచే వస్తాయి. అంటే ఇది లీక్ అని కాదు, మనకి తెలుసు కదా, కొన్ని సెలెక్టివ్ లీక్స్ ఇస్తారు, అంటే ఆ షాక్ని అబ్జర్వ్ చేయడం కోసం. రేపు టాస్ టైంలో చెప్తే మనకి చాలా షాకింగ్ అనిపించి సోషల్ మీడియా చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ముందు నుంచే దాన్ని ఒక ఫీలర్ వదిలితే ఆ షాక్ అనేది చాలా స్లో డౌన్ అయిపోతుంది, ఎందుకంటే ఇప్పుడు ఇంకా కన్ఫర్మేషన్ లేదు కాబట్టి. సో అది చాలా క్యాల్కులేటెడ్గా ఇచ్చిన లీక్గా నేను భావిస్తున్నాను. సో బుమ్రా ఇస్ నాట్ గోయింగ్ టు ప్లే. ఇంకొక వార్త కూడా మనకు వస్తుంది ఏంటంటే హర్షదీప్ ఈస్ గోయింగ్ టు మేక్ ద డెబ్యూ. మనకి అక్కడ ఛాయిస్ అదే ఉంది కదా. ఇప్పుడు బుమ్రా లేకపోతే బుమ్రా ప్లేస్లో ఎలాగైతే హెచ్ బ్యాట్స్మెన్ ఆడినట్టుగా ఆకాశ్దీప్ ఆడతాడు. ఆకాశ్దీప్ ఇస్ ఫిట్, ఆల్రెడీ గౌతమ్ గంభీర్ కూడా చెప్పాడు ఆకాశ్దీప్ ఫిట్గా ఉన్నాడని చెప్పాడు. ఆల్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్ ఫిట్ అని చెప్పాడు. ఆకాశ్దీప్ పేరు చెప్పలేదు, ఆల్ ఫాస్ట్ బౌలర్స్ ఆర్ ఫిట్ అని చెప్పాడు. హర్షదీప్ కూడా ఆడతాడు అని మనకు అనిపిస్తుంది, ఎందుకంటే అది ఆల్రెడీ న్యూస్ వచ్చింది, అతను డెబ్యూ చేయబోతున్నాడు అని చెప్పి. సో అది కూడా మనకి సెలెక్టివ్ లీగ్గానే వచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే ఇప్పుడైతే మీకు అన్షుల్ కాంబోజ్ డిసప్పాయింట్ చేశాడు, హీ విల్ హ్యావ్ ఏ ఫ్యూచర్, ఈ మార్కర్ మళ్ళీ వస్తాడు, టీంలోకి వస్తాడు. ప్రస్తుతానికి ఫస్ట్ టెస్ట్లో ఈ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇంప్రెసివ్. సో అన్షుల్ కాంబోజ్ని రీప్లేస్ చేయాలి, బుమ్రాని రీప్లేస్ చేయాలి. దాంట్లో మనకున్న ఛాయిస్లు ఏంటి? ఆకాశ్దీప్, హర్షదీప్తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ 2 టెస్టులు ఆడాడు, 2 టెస్టుల్లో కూడా హీ లిక్డ్ సో మెనీ రన్స్. సో అతని వైపు వెళ్ళే అవకాశాలు తక్కువ. శార్దుల్ ఠాకూర్ ఆల్సో, మరి శార్దుల్ ఠాకూర్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. సో ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కడే మనకి ఫాస్ట్ బౌలర్గా మనకి, అంటే అన్షుల్ కాంబోజ్, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళిద్దరూ ట్రైడ్, బట్ దే డిడ్ నాట్ లివ్ అప్ టు ది ఎక్స్పెక్టేషన్స్. కాబట్టి హర్షదీప్ కెన్ స్వింగ్ ద బాల్. అక్కడ మంచి ఓవర్ హెడ్ కండిషన్స్, మీకు క్లౌడీ కండిషన్స్ ఉన్నాయి. హర్షదీప్ స్వింగ్ బౌలర్, సో అతనికి అవకాశం ఖచ్చితంగా వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. సో హర్షదీప్ ఇద్దరు ఆడతారు టీంలో. బుమ్రా ప్లేస్లో ఒకరు, అన్షుల్ కాంబోజ్ ప్లేస్లో ఒకరు. సిరాజ్ విల్ కంటిన్యూ. సిరాజ్కి వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనుకున్నా కానీ సిరాజ్ ఈజ్ ఏ వర్క్ హార్స్. అతను ఏ మాత్రం ఒళ్ళు దాచుకోకుండా అలా ఓవర్ల మీద ఓవర్లు వేస్తూనే ఉంటాడు, అండ్ ఈజ్ ఫిట్ ఎనఫ్. అది ఫిట్నెస్ విషయంలో అలాంటి ఇబ్బంది లేదు. అతని యాక్షన్ కూడా ఈజ్ ఏ స్మూత్ యాక్షన్. సో అతనికి ఫిట్నెస్ బాగుంది కాబట్టి సిరాజ్ విల్ కంటిన్యూ, అండ్ హీ విల్ బి ద లీడర్ ఆఫ్ ది ప్యాక్. బౌలింగ్ అటాక్లో అతనే లీడర్ అవుతాడు, ఫాస్ట్ బౌలింగ్ అటాక్. ఇక్కడ సరే ఓకే, ఇద్దరు దీప్స్ ఆడుతున్నారు, ఆకాశ్దీప్, హర్షదీప్. వాట్ అబౌట్ కుల్దీప్ ఛాన్సెస్ మళ్ళీ తగ్గిపోయినాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఫర్ 2 రీజన్స్. ఒకటి, బుమ్రా లేడు కాబట్టి మన ఫాస్ట్ బౌలింగ్ అటాక్ వీక్ అవుతుంది, 4th సీమర్ అవసరమేమో అని ఒక థింకింగ్. తర్వాత నేను చెప్పినట్టుగా వర్షాలు పడుతున్నాయి అక్కడ, ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నాయి. ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉన్నప్పుడు మరి ఒక 4th సీమర్ ఉండాలేమో అని టీం భావించవచ్చు. నన్ను అడిగితే కొంచెం రిస్క్ తీసి అతను ఆడించాలి.
నేను ఇంతకుముందే చెప్పినట్టుగా స్పిన్నర్స్కి అక్కడ పెద్దగా హెల్ప్ లేదు. అంటే ఫుట్ మార్క్స్ క్రియేట్ అయితే ఉంటుంది పోను. తర్వాత పిచ్ కూడా గ్రీనిష్ పిచ్గా ఉంది. మిగతా పిచ్ల కంటే చాలా గ్రాస్ ఎక్కువగా ఉంది. కానీ లాస్ట్ డేకి వచ్చేసరికి ఎలా ఉంటుందో మనం చెప్పలేం. సో నేను మొదట్లో వీడియో చేశాను, కుల్దీప్ని మొత్తం సిరీస్ మొత్తం కూర్చోబెడతానని తమ్నైల్ పెట్టి. అది ఏ ముహూర్తాలు అన్నానో కానీ అదే నిజమైనట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడైతే ఎలాంటి మనకి ఇన్ఫర్మేషన్ లేదు కుల్దీప్ ఆడతాడని చెప్పి. మనకి ఎలాంటి లీక్ కూడా రాలేదు. ఆడితే చాలా బాగుంటుంది, బట్ ఇండికేషన్స్ నాకు అలా కనబట్టలేదు. కుల్దీప్ ఆడడం కష్టమేమో అనిపిస్తుంది. దట్ ఈస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. షార్దుల్ ఠాకూర్ ఫోర్ సీమర్గా ఆడితే ఏంటి ఉపయోగం? బ్యాటింగ్ బాగానే చేస్తున్నాడు. 41 రన్స్ చేశాడు ఫస్ట్. అంటే ఒక ఇన్నింగ్స్ ఆడాడు. లాస్ట్ టెస్ట్ మ్యాచ్లో 41 రన్స్ చేశాడు. దట్ వాజ్ ఇంపార్టెంట్ కంట్రిబ్యూషన్, నో డౌట్. బౌలింగ్లో అతని మీద శుభ్మన్ గిల్కి ఎలాంటి కాన్ఫిడెన్స్ లేదు. చాలా తక్కువ ఓవర్లు ఇస్తున్నాడు, చాలా లేట్గా బౌలింగ్ ఇస్తున్నాడు. సో కెప్టెన్ కాన్ఫిడెన్స్ లేని బౌలర్ని మీరు ఆడించుకుంటే ఏంటి ఉపయోగం? ఆర్ యూ ప్లేయింగ్ హిమ్ ఫర్ హిస్ బ్యాటింగ్? దెన్ యూ ప్లే కరుణ్ నాయర్ ఇన్స్టెడ్ ఆఫ్ హిమ్. అతనికి ఇచ్చే మీరు 10-12 ఓవర్లు మీకున్న మిగతా 5 బౌలర్స్ షేర్ చేసుకోగలరు కదా. మీకు 5 బౌలర్స్ ఎలాగో 5 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు 4 లేవు, మీకు 5 బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇఫ్ యూ ఆర్ ప్లేయింగ్ హిమ్ ఓన్లీ ఫర్ హిస్ బ్యాటింగ్, ప్లే స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్. కరుణ్ నాయర్ని ఆడించండి. రిషబ్ పంత్ కూడా లేడు ఈ మ్యాచ్లో. ఎలాగో జురెల్ రిషబ్ పంత్ ప్లేస్లో వస్తాడు. సో అది నా ప్రశ్న. సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ షార్దుల్ ఠాకూర్ అగైన్, గో ఫర్ ఎ బ్యాట్స్మెన్. షార్దుల్ ఠాకూర్ వికెట్లు ఇవ్వట్లేదు, అతనికి బౌలింగ్ కూడా ఇవ్వట్లేదు. ఎప్పుడైతే కెప్టెన్కి అతని మీద కాన్ఫిడెన్స్ ఉండదో అతని బౌలింగ్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మామూలుగా వేసే బౌలింగ్ కూడా వేయలేడు టు బి ఫేర్ షార్దుల్ ఠాకూర్. సో అది పరిస్థితి. కుల్దీప్ ఆడితే బాగుంటుంది. ఇప్పటికీ ఛాన్స్ ఉంది, ఛాన్స్ పూర్తిగా రూల్డ్ అవుట్ చేయట్లేదు నేను. సో 11లో ఈ మార్పులు అయితే ఉంటాయి. ఆకాశ్దీప్, హర్షదీప్ విల్ కేమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ అంశుల్ కాంబోజ్ అండ్ బుమ్రా. అండ్ దట్ ఫోర్స్డ్ చేంజ్, రిషబ్ పంత్ ప్లేస్లో మనకి జూరల్ వస్తాడు. సో కుల్దీప్, షార్దుల్ ఈ విషయంలో క్వశ్చన్ మార్క్ అలాగే కంటిన్యూ అవుతుంది. ప్రివ్యూ నేను రేపు మార్నింగ్ చేస్తాను. ప్రస్తుతానికి సీ యూ.